బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో జూబ్లీహిల్స్ పిఎస్ కు హరీష్ రావు రానున్నారు. తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు బయలుదేరారు. జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ టీమ్స్ తో భద్రత ఏర్పాటు చేశారు. హరీష్ రావుతో పాటు కార్యకర్తలు వస్తారని ముందుగానే అంచనా వేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భద్రత ఏర్పాట్లు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులతో విచారణకు హాజరవుతారన్నారు హరీష్ రావు. హరీష్ రావు తన నివాసం నుంచి తెలంగాణ భవన్ కి బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి మా ప్రతినిధి చందు మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ చందు, చెప్పండి. యమునా, హరీష్ రావు తన నివాసం నుంచి తెలంగాణ భవన్ కు ర్యాలీగా బయలుదేరా. ఆయనతో పాటు కేటీఆర్ ఉన్నారు, జగదీష్ రెడ్డి కూడా ఉన్నారు. మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు చేరుకున్న తర్వాత కాసేపు ఇక్కడ సమావేశమైన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. సిట్ విచారణ కూడా హాజరవుతారు. ఇప్పటికే తెలంగాణ భవన్ కు పెద్ద సంఖ్యలో నేతలంతా కూడా చేరుకున్నారు. హరీష్ రావుకు సంఘీభావంగా వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళంతా కూడా హరీష్ రావు సంఘీభావం తెలుపుకున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే ఆ సిట్ విచారణకు సంబంధించి ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులను కూడా విచారణ చేసింది. అదేవిధంగా మనతో ప్రస్తుతం మాట్లాడేందుకు పల్లారాజరెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు. కూల్చి చూడమని చెప్పండి ఒకసారి. మా గద్దె కూల్చి చూస్తే ఆయన యొక్క ప్రభుత్వం కూలిపోతుంది. మొన్ననే చూసినాం, నీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 40% దాకా సర్పంచులు మేమే గెలిచినాం. మాలాంటి నియోజకవర్గంలో 60% కూడా గెలిచినాం. కాబట్టి గద్దెలు కూల్చు ఇవన్నీ చేస్తామని చెప్పేసి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు నీ గద్దె కూర్చోడానికి సిద్ధపడతారు తప్ప మరొకటి కాదు. ఇది లొటబీస్ కేసు. ఇప్పటికే హరీష్ రావు గారి మీద ఇదే కేసులో హైకోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయన అసలు ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పి కూడా చెప్పింది. దాని మీద కూడా మరలా సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా, సుప్రీంకోర్టులో కూడా ఒక వ్యక్తి పోతే వ్యక్తిలో ఇంప్లీడ్ అయ్యే ప్రభుత్వం 5 కోట్ల రూపాయల పైన కూడా ఖర్చు పెడితే, ఇవాళ ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెడితే కూడా దాన్ని కూడా వ్యతిరేకించి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. మరి ఇప్పటికే ఇంతకుముందే చెప్పినాం, ఇది సరైంది కాదు, ఆయనకి ఇందులో సంబంధం లేదు అని చెప్పేసి కూడా కొట్టేసిండ్రు. కాబట్టి సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇవాళ తుంటర్ వేషన్ తప్ప మరొకటి కాదు. ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తమ మీద వచ్చిన వాటాల పంచాయతీలు, మంత్రుల మధ్యలో వచ్చిన పంచాయతీలను పక్కన పెట్టడానికి ఈ యొక్క సిట్ కేసు అని చెప్పేసేసిండ్రు. ఇందులో ఏమీ లేదు. మేము చట్టానికి లోబడి మాత్రం అటెండ్ అవుతున్నాం. ఇందులో కూడా ఊరికేనే వాళ్ళు కూర్చునబెట్టి వాళ్ళ యొక్క గుల తీట తీసుకోవడానికి చేస్తుంది తప్ప మరొకటి కాదు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విచారణ కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆధారాలు ఏమన్నా ఉన్నట్లయితే వాళ్ళ కుంభకోణాలలో ఆధారం ఉన్నది తప్ప ఈ కేసులో అసలు అధికారులకు, డీజీపీకి, ఇంటెలిజెన్స్ వాళ్ళ తప్ప ఎవరికి ఆధారాలు ఎవరి దగ్గర ఏముండయి. వాళ్ళే చేస్తారు. ఏదన్నా ఉంటే కూడా ఎక్కడన్నా మంత్రులకో నాయకులకో ఇంకోరికి ఉండే ఆస్కారమే లేదు. వాళ్ళకు ఉన్నట్లయితే ఎందుకు సుప్రీంకోర్టు దగ్గర ముందు పెట్టలేదు, ఎందుకు హైకోర్టు ముందు పెట్టలేదు? కాబట్టి ఇందులో ఏమీ లేవు. ఇవాళ కావాలని చేస్తుంది తప్ప మరొకటి కాదు. గతంలో ఫార్ములా ఈ రేసు ఏదైతే కేటీఆర్ పై విచారణ కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం విషయంలో అటు హరీష్ రావు, కేసీఆర్ విచారణ కావచ్చు, మళ్ళీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విచారణ, ఇవన్నీ చూస్తుంటే ఏంటి అసలు ప్రభుత్వం ఏమనుకుంటుంది? అసలు మేము ఇంకో 3 సంవత్సరాలు కూడా సీరియల్ లాగా ఇదే నడిపిస్తారు. ఇందులో ఏమీ లేదు. ఏమన్నా ఉన్నట్లయితే 2 సంవత్సరాలు ఇప్పటికే తేలాల్సి ఉండే. ఏమీ లేదు కాబట్టి ప్రతిరోజు సిట్టు పిలవడం, వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఒప్పుకో, కేటీఆర్ పేరు చెప్పు, హరీష్ రావు పేరు చెప్పని చెప్పడం తప్ప ఇంతవరకు 2 సంవత్సరాలు వాళ్ళు బయట పెట్టింది ఏమీ లేదు. ఏ కోర్టులు కూడా ఇంతవరకు కూడా వాళ్ళకి ఫేవర్లో ఇవ్వలేదు. అంటే డైవర్షన్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏంటి అసలు? ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో మా యొక్క నైతిక స్థైర్యం దెబ్బతీయాలని చెప్పేసి, అదేవిధంగా
ప్రజలందరూ కూడా ఇలా కోడైకి వస్తున్నారు, పత్రికలు కూడా కోడైకి వస్తున్నాయి, అన్ని ఛానల్స్ మీడియా కూడా కోడైకి వస్తున్నాయి. భూ కుంభకోణం మీద మిగతా వారిని అన్నింటిలో కూడా ఇవాళ వీళ్ళు ఇన్వాల్వ్ అయినారు, వీళ్ళ యొక్క పంచాయతీ ఏందని చెప్పేసి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క డైవర్షన్ పాలిటిక్స్, వాళ్ళ యొక్క కుంభకోణాలని పక్క పెట్టడానికి మాత్రమే జరుగుతుంది. ఇది చూసినట్టయితే ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ రోజు ఈ కేసులు అంటూ విచారణ అంటూ కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కార్తిక్ రెడ్డి కూడా మనతో ఉన్నారు. కార్తిక్ రెడ్డి గారు చెప్పండి, ఈ రోజు హరీష్ రావును సిట్ విచారణ పిలిచింది, దీనిపై మీ కామెంట్ ఏంటి? ప్రభుత్వానికి జవాబు లేవు చాలా విషయాల్లో. మేము ఎప్పుడైతే ప్రభుత్వానికి ఒక కఠినమైన ప్రశ్నలు వేస్తామో ఆ ప్రశ్నలకు జవాబుగా ఏదో ఒక కేసులో ఫాల్స్గా నోటీసులు ఇచ్చి మా నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తారు. ఇది స్పష్టంగా ప్రజలకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. నిన్న హరీష్ అన్న ఏదైతే కోల్ విషయంలో ఏదైతే మాట్లాడినట్టు జరిగినారు, కోల్ బ్లాక్స్లో ఏదైతే స్కామ్ చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పడం జరిగిందో దానికి వ్యతిరేకంగా సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ఈరోజు సిట్ నోటీసుల ద్వారా బెదిరించే ప్రయత్నం చేస్తుంది. దీని ద్వారా మా పార్టీయే కానీ మా నాయకత్వం భయపడేది లేదు. దీనికి ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరుగుతుంది. గతంలో పోలీస్ అధికారులను విచారణ చేశారు, వారి నుంచి సేకరించిన ఆధారంగానే ఈ రోజు హరీష్ రావు విచారణ పిలుస్తున్నారనేది ప్రధానంగా. మొదటి నుంచి మేము చెప్పేది ఒకటే చందుభాయ్, అసలు ఈ మొత్తం సిట్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు సిట్ ఉందో ఇదే బూటకం అని చెప్తున్నాం. అధికారులను కూడా దొంగగా ఏదైతే అధికారులను కూడా ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో అదే తప్పు. ఇలా నాయకత్వాన్ని ఏది ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో అది ముమ్మాటికి కక్ష సాధింపను లేదా అటెన్షన్ డైవర్షన్ అనుకోండి. అంటే విచారణ పేరు మీద ఇట్లా విచారణ పిలవడం ద్వారా ఇట్లాంటి అగ్రనేతలందరూ కూడా విచారణ హాజరవుతుంటే మీ మోరల్ గా ఈ బీఆర్ఎస్ క్యాడర్ లో ఒక మనోధైర్యం దెబ్బతినే అవకాశం ఉంది కదా? అట్లేం లేదు. ఈ చిన్న తాటాకు శబ్దాలకి మేము భయపడేది లేదు. ఈ చిన్న సిట్ ఎంక్వైరీలకో లేకపోతే సిబిఐ నోటీసులో మా నాయకత్వం చూడకపోతే కదా ఇవన్నీ భయపడేది. ఇవన్నీ మేము చాలా చూసాం, దీనికి భయపడేది లేదు. ఇంకా రెట్టింపుగా ఉత్సాహంతో మేము కొట్లాడే ప్రయత్నం చేస్తాం. మొత్తం మీద చూసినట్టయితే తాటాకు చప్పులకు భయపడేది లేదు, ఖచ్చితంగా విచారణను ఎదుర్కొంటాం. ఈ విచారణలతో ఒరిగిపోయేది ఏమీ లేదు అనేటువంటి ఈ విషయాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు తెలంగాణ భవన్కు ఇప్పటికే పెద్ద ఎత్తున నేతలైతే చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడికి హరీష్ రావు, కేటీఆర్ కూడా చేరుకోబోతున్నారు. వాళ్ళు చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ హరీష్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి విచారణకు కూడా హాజరవుతారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే ఈ కేసు సంబంధించి మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు అయితే ధైర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు చాలా. ఎందుకంటే ఈ కేసుతో ఒరిగిపోయేది ఏమీ లేదు అనే అంశాన్ని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు హరీష్ రావు గారికి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూస్తారు మీరు? వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పర్టికులర్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడోసారి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకో మాట లేదు, ఇంకో ముచ్చట లేదు. ఒక ఇష్యూ మీద ఏదన్నా ఒక ఎలక్షన్ వచ్చిందంటే ఒక ఇష్యూ మీద తీసుకురావాలి. నిన్న కోల్ మైనింగ్ గురించి హరీష్ రావు గారు ఏదో మాట్లాడినరు. మరి ఆ కోల్ మైనింగ్ విషయంలో ప్రజలకు తెలుస్తుంది, మేము చేసిన అవినీతి గురించి తెలుస్తుంది అని చెప్పి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆయన స్వయంగా ముఖ్యమంత్రి అయి కూడా కోల్ మైన్స్ మీద మరి వాళ్ళ సొంత బావమరిదికే మరి ఆరోపణలు చేయడం కూడా జరిగింది. ఆయన అంటగడదామని చెప్తే దాన్ని పూర్తిగా బట్టబయలు చేసుకోవడానికి ఆధారాలతో సహా హరీష్ రావు గారు చెప్పిన తర్వాత ఇది పెద్ద ఎత్తున కుంభకోణం అని ప్రజలకు తెలిసింది. కాబట్టి దాన్ని డైవర్షన్ చేసుకోవడానికి ఒక సిట్టుకు ఏదైనా నోటీసులు ఇవ్వాలంటే 2-3 రోజులు 4 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలి. అది పద్ధతి, అది యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ ప్రకారం. దాన్ని పక్కన పెట్టి నిన్న సాయంత్రం 9 గంటలకు ఇంటికి పోయి పని మనిషికి నోటీసులు ఇచ్చి రేపు పొద్దున్న 11 o'clock రావాలంటే అది అందులోనే అర్థమైపోతుంది. మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఆ ఎలక్షన్ను దృష్టిలో పెట్టుకొని ఆ ఎలక్షన్ డైవర్షన్ కోసం ఈయన దావుసు పోతున్నాడు. ఈ 4-5 రోజులు ఈ డ్రామా నడిపేయాలనే ఉద్దేశంతో ఇది ఒక డ్రామాల భాగంగానే ఈ రోజు సిట్టు మీద ఇచ్చిన నోటీసులు. క్రితం మీరు హరీష్ రావు గారిని కలిశారు, ఏం మాట్లాడారు, ఏం చర్చించారు? హరీష్ రావు గారు కాదు, ఎవరు మాట్లాడినా ఇదే విషయము, ఇదే టాపిక్. దీని మీదనే మరి రాష్ట్రం అంతటా ఒక పక్కకు డైవర్షన్ తీసుకురావాలి. రేపు మున్సిపల్ ఎలక్షన్ వచ్చినాయి. మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి బాగా అనుకూలంగా ఉన్నది వాతావరణము, ఎక్కువ సీట్లకు గెలవబోతున్నారు. దీన్ని ఎట్లైనా చేసి అడ్డుకోవాలని చెప్పి దాంట్లో ముఖ్యంగా మెయిన్ ఉద్దేశం అది. గ్రామ పంచాయతీలు అప్పుడు యూరియా మీద వచ్చినప్పుడు యూరియా సప్లై ఎప్పుడైతే రైతులకు చేయలేదో అప్పుడు ఒక విధంగా, గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు ఒక నోటీసులు ఇవ్వడము, ఇది ఆనవాయితీ వాళ్ళు చేస్తున్న దినచర్య. ఇది ఒకటి. మరికొంతమంది నేతలు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి, అసలు ఏంటి ఈ విచారణ ఎలా చూస్తారు? ఈ విచారణ రాజకీయ అంటే చిల్లర అంటే డైవర్స్ పాలిటిక్స్, పబ్లిక్ని డైవర్ట్ చేయడం కొరకు ఇవాళ సెక్షన్
66 ఐటీ యాక్ట్ కానీ సెక్షన్ 65 కానీ